మీ వ్యాపారం బాగుంది, కానీ సరిపడా సేల్స్ ఎందుకు రావడం లేదు? మీరు ఏం తప్పు చేస్తున్నారో తెలుసా? మీరు ఏం పంచుకోవాలనుకుంటున్నారు? ఈ వీడియో చూసిన తర్వాత మీరు మార్కెటింగ్లో కొన్ని ముఖ్యమైన కాన్సెప్ట్ల గురించి అందరికీ చెప్పుకోగలుగుతారు. ఈ 5 కాన్సెప్ట్ను మార్చగలిగితే మీరు మనస్ఫూర్తిగా మీ వ్యాపారాన్ని మరొక లెవెల్కి తీసుకెళ్లొచ్చు. ఈ వీడియో చివరిలో ఒక చిన్న టాస్క్ ఉంది, మీరు చేయాల్సింది. ఒకసారి ఎక్కడ తప్పు చేస్తున్నారో గుర్తించి దాన్ని కరెక్ట్ చేయండి. కాబట్టి ఈ వీడియోని పూర్తిగా చూడండి. మనం చెప్పే 5 మార్కెటింగ్ కాన్సెప్ట్ల గురించి జాగ్రత్తగా గమనించండి. వీటిని ఎలా అమలు చేసుకోవాలో కూడా తెలుసుకోండి. మీ వ్యాపారం ఇప్పుడు ఎలా మార్చొచ్చు అన్నది తెలుసుకోబోతున్నాం. నెంబర్ 1, ఎండ్ రిజల్ట్స్, తుది ఫలితం. కస్టమర్ డబ్బులు ఎందుకు ఇస్తాడు? తన జీవితంలో ఒక పాజిటివ్ మార్పు కావాలి కాబట్టి. అతను ప్రోడక్ట్ కోసం డబ్బు పెట్టడు, ఆ ప్రోడక్ట్ ఇస్తున్న ఫలితం కోసం డబ్బు ఇస్తాడు. అవునా కాదా? ఫర్ ఎగ్జాంపుల్, ఒక స్టూడెంట్ కోచింగ్ సెంటర్కి వెళ్తాడు. ఎందుకు? కోచింగ్ కోసం కాదు, ర్యాంక్ రావాలి అనే తుది ఫలితం కోసం. అలాగే ఇంకో ఎగ్జాంపుల్, ఒక యువతి స్లిమ్మింగ్ టీ కొనుగోలు చేసింది. టీ రుచి కోసం కాదు, స్లిమ్ కావాలనే తుది ఫలితం కోసం. సో ఈ ఎండ్ రిజల్ట్స్ అనే దాన్ని బట్టి మనం ఏం తెలుసుకోవాలి అంటే, మీ ప్రోడక్ట్ ఎంత బాగుందో చెప్పొద్దు, వాళ్ళ జీవితంలో అది ఎలా మార్పు తెస్తుందో చెప్పండి. నెక్స్ట్ నెంబర్ 2, డెమాన్స్ట్రేషన్. చూపించడం ద్వారా నమ్మకం. మాటలు వినిపిస్తాయి, కానీ చూపిన దానికి నమ్మకం వస్తుంది. మీ ప్రోడక్ట్ ఎలా పనిచేస్తుందో కస్టమర్కి చూపించగలిగితే అతని నమ్మకం మీ వైపు తిప్పుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, డిటర్జెంట్ పౌడర్ యాడ్ గుర్తుందా? వైట్ షర్ట్ మీద మచ్చ వేసి 10 సెకండ్లలో శుభ్రం చేస్తారు, అది డెమాన్స్ట్రేషన్. అలాగే తనిష్క్ గోల్డ్ షోరూంలో క్యారెట్ మీటర్ లైవ్తో గోల్డ్ ప్యూరిటీని చూపిస్తారు. ఇది 22 క్యారెట్ జెన్యూన్ గోల్డ్ అని నేరుగా చూపిస్తారు. అలా చేస్తే డౌట్కి చోటు ఉండదు. సో మీ మాటల కన్నా మీ పని చూపించండి. నమ్మకం మెల్లిగా మీ అమ్మకాల్లోకి మారుతుంది. ఇలాంటి ప్రాక్టికల్ అండ్ పవర్ఫుల్ బిజినెస్ కాన్సెప్ట్ని మన తెలుగు భాషలో తెలుసుకోవాలి అంటే మన చదువుకుందాం రండి యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఒక్క వీడియో మీ ఆలోచన మారుతుంది, మిగతావి మీ బిజినెస్ని మార్చే అవకాశం ఉంది. ఇక నెక్స్ట్, క్వాలిఫికేషన్. అర్హత ఉన్న వాళ్ళని ఎంచుకోవడం. ప్రతి ఒక్కరూ మీ కస్టమర్ కాలేరు, అందుకే మీ ప్రోడక్టు, మీ సర్వీసు అర్హులైన వాళ్ళని మాత్రమే టార్గెట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక 50,000 రూపాయల కోర్స్ ఉంది అనుకుందాం. ఇది ప్రతి ఒక్కరికి కాదు, ఆల్రెడీ జాబ్లో ఉన్న వాళ్ళు, కెరీర్ గ్రో అవ్వాలని చూస్తున్న వాళ్ళకి మాత్రమే ఇది అవసరం. అలాగే LIC పాలసీ ఇచ్చే ముందు ఎలిజిబిలిటీ చెక్ చేస్తారు. వయస్సు, ఆరోగ్యం వంటి షరతులు ఉంటాయి. అది క్వాలిఫికేషన్. మార్కెటింగ్లో ఒక సూత్రం ఉంది, అందరికీ అమ్మే ప్రయత్నం చేస్తే ఎవ్వరికి అమ్మలేరు. నెక్స్ట్ నెంబర్ 4, పాయింట్ ఆఫ్ మార్కెట్ ఎంట్రీ. కస్టమర్ మార్కెట్లోకి ఎప్పుడు వస్తాడు? ఒక్కొక్క కస్టమర్కి ఒక్కొక్క టైంలో అవసరం మొదలవుతుంది. ఆ టైంని మార్కెట్ ఎంట్రీ పాయింట్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, కొత్తగా తల్లిదండ్రులైన వాళ్ళకి బేబీ ప్రోడక్ట్ అవసరం మొదలవుతుంది. అప్పుడే వాళ్ళు మార్కెట్లోకి వస్తారు, అదే ఎంట్రీ పాయింట్. అలాగే ఇంటర్మీడియట్ ఫినిష్ చేసిన స్టూడెంట్స్ ఎంట్రన్స్ కోచింగ్ కోసం వెతుకుతారు. ఆ టైంలో కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ వాళ్ళని టార్గెట్ చేస్తాయి. సో మీ ప్రోడక్ట్ ఎప్పుడు ప్రమోట్ చేస్తున్నారంటే కాదు, కస్టమర్కి అవసరం ఎప్పుడు మొదలవుతుంది అన్నదే ముఖ్యం. నెక్స్ట్ చివరిది, అడ్రెసబిలిటీ. కస్టమర్కి మీ సందేశం చేర్చడం ఎలా? మీ యాడ్ కస్టమర్కి చేరిందా అంటే మీ మెసేజ్ టార్గెట్ ఆడియన్స్ దాకా చేరిందా అనే ప్రశ్న. ఫర్ ఎగ్జాంపుల్, మ్యూచువల్ ఫండ్ యాడ్స్ మోస్ట్లీ 30+ ఏజ్ ఉన్న వాళ్ళని, అలాగే సాలరీడ్ ఎంప్లాయీస్ని లింక్డ్ఇన్లోను అలాగే యూట్యూబ్లో టార్గెట్ చేస్తాయి, అది అడ్రెసబిలిటీ. అలాగే బైజూస్ యాడ్స్ పిల్లల కోసం కాదు, తల్లిదండ్రుల కోసం, ఎందుకంటే వాళ్ళే డిసిజన్ తీసుకుంటారు కాబట్టి. సో మీ సందేశం సరైన వ్యక్తిని చేరుతుందా? లేదంటే ఎంత మంచి ప్రోడక్ట్ ఉన్నా అవి చూసేదాకా మిమ్మల్ని ఎవ్వరు గుర్తించరు. ఇప్పటి వరకు మీరు ఈ 5 కాన్సెప్ట్లను చూశారు. ఎండ్ రిజల్ట్, డెమాన్స్ట్రేషను, క్వాలిఫికేషను, మార్కెట్ ఎంట్రీ పాయింట్, అడ్రెసబిలిటీ. ఇప్పుడు ఒక్క నిమిషం ఆలోచించండి. మీ ప్రోడక్ట్ కస్టమర్ జీవితంలో నిజంగా ఎలాంటి మార్పు తెస్తుంది? మీరు ఆ మార్పును స్పష్టంగా చెప్పగలిగారా? చూపించగలిగారా? మీరు ఎవరి కోసం చేస్తారు ఈ ప్రోడక్ట్? వాళ్ళు ప్రస్తుతం ఎక్కడ ఉన్నారు? వాళ్లకు ఇప్పుడు నిజంగా మీ ప్రోడక్ట్ అవసరమా? మీ సందేశం వాళ్ళ వరకు నిజంగా చేరుతుందా? ఈ 5 ప్రశ్నలకి మీకు స్పష్టమైన సమాధానాలు లేవంటే మీరు మార్కెటింగ్లో ఎక్కడో మిస్ అవుతున్నారు. ఇది గుర్తించగలిగితే మీ వ్యాపారమే మరొక లెవెల్కి వెళ్తుంది. సో ఇప్పుడు మీ టర్న్. ఈ 5 కాన్సెప్ట్లలో మీ బిజినెస్కి ఏది చాలా అవసరం అనిపించింది? ఏ కాన్సెప్ట్ను మీరు వెంటనే అమలు చేయాలనుకుంటున్నారు? కింద కమెంట్ చేసి చెప్పండి. మీ టార్గెట్ కస్టమర్ ఎవరు అన్నది మీరు టైప్ చేసే ఒక్క కమెంటు మీకు క్లారిటీని ఇస్తుంది. ఇలాంటి ప్రాక్టికల్ MBA లెసన్స్ని తెలుగులో మీకోసం తీసుకొస్తున్నాం. సో మన చదువుకుందాం రండి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం, మళ్ళీ నేర్చుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్.